ఏపీ ఫ్యామిలీ రాజకీయాలు. మొన్నటి వరకు చంద్రబాబు, పవన్, వైసీపీకి ఆయుధాలు కూడా అవే. ఇప్పుడు అదే ధరలో వైఎస్ కుటుంబం. Today, I am very happy to be merging YSR Telangana Party into the Congress Party. It gives me immense joy that the YSR Telangana Party is going to be a part of the Indian National Congress from today onward. వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తె షర్మిల కాంగ్రెస్లో తన పార్టీని విలీనం చేయడంతో ఆంధ్రప్రదేశ్లో మరో కుటుంబ కథా చిత్రం ప్రారంభమైంది. ఇప్పటివరకు నందమూరి, నారా కుటుంబాల మధ్య నడిచిన ఫ్యామిలీ గొడవలు ఇప్పుడు వైఎస్ కుటుంబంలో కూడా ప్రవేశిస్తున్నాయి. 2014 వరకు అన్నతోనే నడిచిన వైఎస్ ముద్దుల కూతురు తర్వాత క్రమంగా వైకాపాకు దూరం అయ్యారు. 2012లో జగన్ అరెస్టు తర్వాత జగనన్న వదిలిన బాణాన్ని అంటూ చెల్లి పాదయాత్ర చేశారు. 2014 ఎన్నికల్లో ఆమె జగన్ తరఫున ప్రచారం కూడా చేశారు. తర్వాత కాలంలో అన్నా చెల్లెల మధ్య గ్యాప్ వచ్చింది. 2019లో జగన్ ముఖ్యమంత్రి అయ్యాక వారిద్దరు ప్రత్యర్థులుగా మారిపోయారు. జగన్ ప్రమాణ స్వీకారంలో కూడా షర్మిల కనిపించలేదు. చివరికి తండ్రి సమాధి వద్ద కూడా వాళ్ళు మాట్లాడుకున్న దృశ్యాలు కనిపించలేదు. 2 ఏళ్ల క్రిందట రాజశేఖర రెడ్డి భార్య విజయమ్మ వైకాపా గౌరవ అధ్యక్షురాలి పదవి నుంచి తప్పుకున్నట్లు వెల్లడించారు. టీడీపీ అనుకూల మీడియా వైఎస్ఆర్ కుటుంబ విభేదాలను హైలైట్ చేయాలని ప్రయత్నించినా జనం పట్టించుకోలేదు. విజయమ్మ, షర్మిల ప్రత్యక్ష రాజకీయాల్లో లేకపోవడంతో జగన్ కుటుంబం రచ్చకెక్కలేదు. 10 ఏళ్లుగా జగన్కు వ్యతిరేకంగా ఇద్దరు ఎలాంటి ప్రకటన చేయలేదు. తన తండ్రి రాజకీయ వారసత్వాన్ని వదులుకోవడం ఇష్టం లేక షర్మిల తెలంగాణ రాజకీయాల్లో ప్రవేశించారు. ఇక్కడ ఆమెకు పెద్దగా ఆదరణ లభించకపోవడంతో మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున ప్రచారం చేశారు. ఇప్పుడు కాంగ్రెస్లో తన తెలంగాణ పార్టీ వైఎస్ఆర్టీపీని విలీనం చేసి ఏపీ రాజకీయాల్లోకి రంగప్రవేశం చేశారు. అంటే ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఇకపై తన వేరే పార్టీతో వేరే కుంపడి పెట్టుకున్నారు అన్న సంకేతాలన్నీ ఇవ్వనే ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ నుంచి తనకు ఏ పదవి వస్తుందనేది ఇప్పటిదాకా క్లారిటీ లేని కారణంగా ఆమెకు వచ్చే పదవి ఆధారంగా వైసీపీ నుంచి వలసలు ఉంటాయి. దీంతో షర్మిల అన్న జగన్మోహన్ రెడ్డికి కాస్తంత ఇబ్బంది పెట్టే పరిస్థితి కనిపిస్తుంది. ఇకపై ఏపీ రాజకీయాల్లో మరో కుటుంబ వివాదం రచ్చకెక్కనుంది. ఎన్నికల టైంలో జగన్ పాలన మీద షర్మిల విమర్శలు చేయక తప్పదు. వాటిని తెలుగుదేశం మీడియా పెద్ద అక్షరాలతో ప్రింట్ చేస్తుంది. పిల్లనిచ్చిన మామకు వెన్నుపోటు పొడిచిన వ్యక్తిగా విమర్శలు ఎదుర్కొంటున్న చంద్రబాబు, ఆయన మీడియాకు జగన్ను ఇరికించాలని ఓ గొప్ప అవకాశం దొరికింది. తన 3 పెళ్లిళ్లు ప్రస్తావిస్తూ తనను చిరాకు పెడుతున్న పవన్కు కూడా పగ తీర్చుకోవడానికి ఒక గొప్ప అవకాశం దొరికింది. అలాగే షర్మిలకు వ్యతిరేకంగా కథనాలు రాయడానికి ఓ పత్రిక ఉండనే ఉంది. ఇక రోజు పేపర్లలో, టీవీ ఛానల్లో జగన్ కుటుంబానిపై వారానికో సీరియల్, రోజుకో ఎపిసోడ్. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం.